అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కథలు. ఈరోజు మాఘపురాణం 22వ అధ్యాయం గంగాజల మహత్యం గురించి చెప్పుకుందాం. ఓ కార్తవీర్యార్జున, శివ పూజ గురించి, శివ మహత్యమును గురించి వివరించదను వినుము. ముందు శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణుని చంపెను. అటులని హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుణ్ణి ధ్యానించి రామునిని నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసి యుద్ధరంగంలో ప్రవేశించాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకొనిరి కనుక పూజల యందు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలోకెల్లా గంగానది పరమ పవిత్రమైనది. గంగాజలం విష్ణు పాదముల నుండి పుట్టినది అయినందుననే సర్వపాపరహితమైనది. గంగాజలంలో స్నానం చేసినచో మహాపాపములు సైతం హరించిపోవును గాన గంగాజలమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగాజలం గురించి చెప్పబోవున్నది ఏమనగా, ఏ నదిలో గాని సెలయేరులో గాని చెరువునందు గాని స్నానం చేయునప్పుడు గంగా 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 అని 3 పర్యాయములు అనుకొని శిరస్సున నీళ్లు జల్లుకొనినచో అది గంగాజలంతో సమానమగుదును. గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపం గనుక గంగాజలముతో సాటియగు జలము ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అని గంగాజలమును గురించి కార్తవీర్యార్జునికి దత్తాత్రేయుడు వివరించెను. ఇంతటితో మాఘపురాణం 22వ అధ్యాయం సంపూర్ణం. మరలా 23వ అధ్యాయంతో కలుసుకుందాం.